ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా బిడ్డలు? ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి ఆయన నామానికి అధిక మహిమ కలుగును గాక. ఈరోజు ఫిబ్రవరి క్యాలెండర్లో మనకి ఇవ్వబడిన జనవరి 5వ తేదీ కొరకు ఇవ్వబడిన మాట కీర్తనల గ్రంథం 148వ కీర్తన 3వ చరణం. సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. దేవుడు ఈ భూమి మీద సమస్త సృష్టిని కలుగజేసి ఆ సృష్టి అంతటి మీద మానవుని ఉంచాడు. సూర్యుడిని చంద్రుడిని కలుగజేసింది దేవుడే. ఈ సృష్టి అంతా దేవుని యొక్క మాటకు లోబడుతుంది. ప్రతిదీ దేవుని మాటకు లోబడుతుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే, సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి. మనం మొదటి రోజు నేర్చుకున్నాం, సంవత్సరాన్ని దయాకిరీటంగా ధరింపచేశాడు అని చెప్పి, గుర్తుందా? ఆ రోజు చెప్పుకున్నాం, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. కాబట్టి ఈ ఉదయకాలం మనల్ని ప్రాణంతో ఉంచిన ప్రభువును మనం స్తుతించాలి, ఆరాధించాలి. మనతో పాటు సూర్యుడు స్తుతిస్తున్నాడు, చంద్రుడు సూచిస్తున్నాడు, సృష్టి యావత్తు దేవుని స్తుతిస్తుంది. మీకు తెలుసా, ఈ వాయిస్ రికార్డింగ్ చేస్తుండగా ఒక పక్షి తన స్వరంతో ఎంతో అల్లరి చేసింది ఇక్కడ. అంటే దేవుణ్ణి స్తుతిస్తుంది అది కూడా. మనం దేవుడు మనకిచ్చిన ఆయుష్తో ఈరోజు ప్రభు మనకిచ్చాడు కాబట్టి, మరొక రోజును దేవుడు మన జీవితంలో అనుమతించాడు కాబట్టి ప్రభువును మనం స్తుతించాలి, ప్రభువును మనం ఆరాధించాలి. కానీ సృష్టి అంతా దేవునికి లోబడుతున్నా మానవుడు మాత్రం దేవునికి లోబడట్లేదు. యెహోషువ గ్రంథంలో ఒక మాట చదువుతాను, సూర్యుడు ఎలాగూ దేవుని మాటకు విధేయత చూపించాడో. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో 12వ వచనంలో, యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోన్ లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెనో, చంద్రుడు ఆగెను. సూర్యుడు నిలబడిపోయాడు. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు ఆగిపోయాడు. ఒక రోజల్లా ఆగిపోయాడు. సూర్యుడు దేవుని మాట విన్నాడు. ఇంకో మాట చదవను కానీ రెఫరెన్స్ చెప్తున్నాను. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో హిజ్కియా చనిపోతాడని యెషయా భక్తుడు చెప్పాడు. అప్పుడు హిజ్కియా ఏడుస్తూ ప్రార్థన చేశాడు. అప్పుడు నీడ 10 మెట్లు వెనక్కి వెళ్ళింది. అంటే సూర్యుడు వెనక్కి నడిచాడు. సూర్యుడు దేవుడి మాట వింటున్నాడు. కానీ విచారకరమైన సంగతి ఏంటో తెలుసా? యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం చదివి ప్రార్థన చేస్తాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. విచారకరమైన సంగతి. సూర్యుడు దేవుని మాట వింటున్నాడు, చంద్రుడు దేవుని మాట వింటున్నాడు, ఆకాశం దేవుని మాట వింటుంది, భూమి దేవుని మాట వింటుంది. మానవుడే దేవుని మాటకు విధేయత చూపించట్లేదు. ఈ ఉదయకాలం నా మాటలు ముగిస్తున్నాను. ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని మాట వింటావా? దేవుని మాటకు లోబడతావా? దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. సూర్య చంద్రులు దేవుని స్తుతిస్తున్నాయి. నువ్వు నేను దేవుని స్తుతించకపోతే మనకంటే పశుప్రాయుడు. మనల్ని దేవుడేమని పిలిచాడంటే పశుప్రాయులు అన్నాడు. అలా ఉండొద్దు. ఉదయకాలం కొద్దిసేపు దేవుని సన్నిధిలో మోకరించు. ప్రభువా, నన్ను ఈ 5వ రోజులో ప్రవేశపెట్టావు, నీ ప్రేమ కొందనాలు అని చెప్పి ప్రభుని స్తుతించు, ఆరాధించు. జీవం కలిగిన దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, సూర్య చంద్రులు నిన్ను స్తుతిస్తూ ఉన్నాయి, కాంతిగల నక్షత్రములు నిన్ను ఆరాధిస్తున్నాయి. మానవమాత్రులమైన మేము నిన్ను స్తుతించుట్లు ఎన్నోసార్లు తప్పిపోతున్నాం. ఈ ఉదయకాలం తీర్మానం చేసుకొని ఆరాధిస్తున్నాం తండ్రి. ఈ దిన మా పనిని నీ ఆరాధనతో ప్రారంభిస్తున్నాం. ఈ ఆరాధన అంతట్లో కృప చూపించండి. ఈ రోజంతట్లో మీ కృప చూపించండి. నిన్ను ఆరాధిస్తూ స్తుతిస్తూ మా జీవిత యాత్రలో ముందు కొనసాగడానికి కృప దయచేయండి. యేసు నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.